డ్రైవర్లకు ఉరితాడుగా మారిన ఈట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు అనుబంధ మోటార్ వర్కర్స్ యూనియన్ పెద్దపల్లి జిల్లా 3వ మహాసభ ఆదివారం ఎన్టీపీసీ జ్యోతినగర్ ఐఎఫ్టియు కార్యాలయంలో నిర్వహించారు. ఈ మహాసభల్లో ముందుగా సుత్తి కొడవలి జెండాను యూనియన్ అధ్యక్షులు ఈ నరేష్ ఎగరవేయగా సభా వేడుకపై ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె రాజన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్ రంగ కార్మికులను పట్టించుకోవడం లేదని, వీరికి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వీరిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను మోటార్ వర్కర్స్ కు అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర రవాణా రంగంలో సుమారు 25 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరికి రక్షణ భద్రత కరువైందన్నారు. డ్రైవర్లకు ఉరితాడుగా మారిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో రంగం కార్మికులు దివాలా తీశారని, వీరికి ప్రభుత్వం నెలకు 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని, మోటార్ కార్మికుల పట్ల మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అందులో భాగంగానే పెనాల్టీలు, అక్రమ వసూళ్లు విచ్చలవిడిగా పెంచారని, దీనితో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల హక్కులకై ఉద్యమించాలని, ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి మోటారు రంగ కార్మికులు అనేకమైనటువంటి దుర్భరమైన, అతి నికృష్టమైనటువంటి, బాధాకరమైనటువంటి జీవితాలు లభిస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విఫలమైంది. ఎందుకంటే ఇది సంఘటిత రంగంలో లేకుండా, దీనికి ఎలాంటి చట్టాలు వర్తింపజేయకుండా, కనీస వేతనాలు కూడా అందుకోలేనటువంటి ఒక పరిస్థితులలో ఇవాళ మోటార్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకోసం ఇవాళ దేశంలో ఉన్నటువంటి మోటార్ రంగ కార్మికులు అందరూ కూడా ఐక్యంగా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వం ఒక సంఘటిత రంగం కిందకి తీసుకొచ్చి ప్రభుత్వ చట్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందివ్వాలని చెప్పి, ఆ రకంగా మేము ఏదైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా తీర్చేందుకు దేశంలో ఒక సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కార్మిక వర్గం డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదానికి డ్రైవర్లే బాధ్యులైనటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం కింద నేరం చేసినట్టుగా, అది ఎలాంటి కారణమైనా ఆ పెద్ద వెహికల్ నడిపినటువంటి ఒక పాపానికి ఆ కార్మికునికి జైలు శిక్ష విధించేటువంటి ఒక పరిస్థితిని ఇవాళ ఆ చట్టం తీసుకొచ్చింది. కనుక కేంద్ర ప్రభుత్వం ఈ చాలని ప్రతిరోధం వెలుదిస్తున్నటువంటి కార్మికులకు అది భయంకరంగా ఇదొకటి మనకు దాపురించింది. దీని వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం ఎత్తేయాలి. ఇప్పటికే దేశంలో ఈరోజు మోటార్ రంగంకు సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తుంటే, డ్రైవర్లకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు చూసుకున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలం చెందాయి. ముఖ్యంగా ఈరోజు డ్రైవర్లకు కనీస వేతనం అనేటువంటిది లేకుండా ఉంది. డ్రైవర్లు ఈరోజు కనీస వేతనాన్ని సాధించడంలో కూడా ఈరోజు చట్టాలు అనేటువంటివి లేకుండా పోయింది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో ఈరోజు డ్రైవర్కి సంబంధించిన కార్మిక వర్గం పైన, దేశంలో కార్మిక వర్గం పైన అనేక దాడులు చేస్తూ ఈరోజు దేశాన్ని ఒక ప్యాసేజన్గా కొనసాగిస్తూ దేశంలో మైనారిటీ, ముస్లిమ్స్, ఈరోజు ఆదివాసులను, విప్లవకారులను ఊచకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మనం బీజేపీ ప్రభుత్వం చూసాం. రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డ్రైవర్లు ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భావిస్తుంది. ఈ మహాసభలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ వెంకన్న, పిసికేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్, మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు బి కొమరయ్య, ఎడ్ల రవికుమార్, తిరుపతి, ఏ మురళి, బి బుచ్చయ్య, పి మహేష్, కలీం, బాలకృష్ణ, ఫజల్, ఆర్ రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.